వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చింతకాయల విజయ్ నాయకులతో కలిసి భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా తెలుగుదేశం నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ యువ నాయకులు, ఐటీ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అంతేకాక పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు టీడీపీ భవిష్యత్తు లోకేష్ అని ప్రశంసించారు. ఆయన పుట్టినరోజున పండుగన జరుపుకుంటున్నామన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడని, మాట ఇస్తే కట్టుబడి ఉండే నాయకుడని, కార్యకర్తల కష్టాలకు మనసుతో ఆలోచించి పరిష్కరించే నాయకుడు లోకేష్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎదిరించి పోరాడిన తత్వాన్ని ఆయన ప్రశంసించారు. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరించడమే కాక విప్లవాత్మకమైన నిర్ణయాలతో రాష్ట్రాన్ని ప్రపంచ దృష్టికి ఆకర్షించేలా చేశారన్నారు. కష్ట సమయాలలో ఆయన వెన్నుదన్నులు నిలిచారని, అటువంటి వ్యక్తి ఎప్పుడూ రుణపడి ఉంటామన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సహజం కదా, నాయకుడు అనేది ఒకసారి ఓడిపోతాడు, ఒకసారి గెలుస్తాడు. కానీ ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకున్నప్పుడు నీ ఇంట్రోస్పెక్షన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నిన్ను ఒకసారి రూమ్ అది లాకేసేసుకొని బెడ్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని నేను ఏం చేస్తున్నాను రా, దరిద్రం పని చేస్తున్నానా, మంచి పని చేస్తున్నానా అని. నారా లోకేష్ గారు మన యువ నాయకులు, జాతీయ జనరల్ సెక్రటరీ ఆయన నారా లోకేష్ గారు, ఐటీ ఎడ్యుకేషన్ మంత్రివర్యులు. అంతకంటే ఎక్కువ ఏంటంటే మన కార్యకర్తలకు కానీ, మన తెలుగుదేశం పార్టీకి కానీ భవిష్యత్తు మన నారా లోకేష్ గారు. ఆయన జన్మదిన సందర్భంగా మన కార్యకర్తలందరూ కూడా ఈరోజు పండగ రూపాన్న పండగలా జరుపుకోవాలని చెప్పి అందరూ కూడా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకు మాట్లాడుతున్నానంటే, నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ప్రతిసారి అయ్యన్న పాత్ర గారు చెప్తారు, కార్యకర్తలు మన పట్టుకొమ్మలు, మన చెట్టు ఎప్పుడైనా అయినప్పుడు దానికి ఏర్లు ఎంత ముఖ్యం, మన కార్యకర్తలకు ఆ కొమ్మలు, ఏర్లు లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలని చెప్పి నందమూరి తారక రామారావు గారు చెప్తూ ఉండేవారని చెప్తారు. ఆ మాటలను ఆశయాలుగా తీసుకొని మన నిజాయితీ అనే కార్యకర్తలు, ఆత్మాభిమానం ఉన్న కార్యకర్తలు, తెలుగు జాతి ఆత్మాభిమానం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని ముందుకు నడిపించిన నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాల్ని, నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని, అది పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను స్వయంగా చూశాను. నారా లోకేష్ గారికి ఆ పట్టుదల, ఆ కమిట్మెంటు, మాట ఇస్తే ఆ మాటని ఏమాత్రం కూడా తప్పకుండా ముందుకెళ్లే విధానం కానీ, ఒక ఎమోషనల్గా, అంటే ఒక నాయకుడికి కొంతమంది ఎలా ఉంటారంటే, ఈ నియోజకవర్గంలో పోటీ చేసినా ఆ నియోజకవర్గంలో మన ప్రజలు ఏమైనా మాట్లాడుతున్నప్పుడు మనం గుండు పెట్టి వింటారు, కొంతమంది బ్రెయినే పెడతారు. అంటే మెదడుతో వింటే ఒకలా ఉంటుంది, గుండుతో వింటే ఒకలా ఉంటుంది. గుండుతో విన్నప్పుడు ఏమవుతుందంటే తన కుటుంబాన్ని నా కుటుంబం అని చేసుకొని తన పనిని నా పని అని చేసుకుంటారు. ఏమైనా కష్టం వచ్చినప్పుడు రోడ్డు మీదకి వస్తారు, వాళ్ళ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు నా కష్టంగా భావిస్తారు. కార్యకర్త ఎవరన్నా కానీ బాధపడిన కుటుంబానికి నష్టం జరిగిన నాయకుడు అనేవాడు నా కుటుంబానికి నష్టం జరిగిందని చూసినవాడు గుండుతో వింటాడు. అలాంటి నాయకత్వం కలిగిన నాయకుడు నారా లోకేష్ గారు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. అందరూ యువకులందరూ కూడా ఆ యోగాలంలో కూడా పాల్గొన్న తర్వాత ఎంతో అభిమానంతో ఈరోజు నారా లోకేష్ గారికి ఈరోజు ఆయన ఐటీ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా రాష్ట్రం పేరుని నలుమూలలకి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తూ ఈరోజు దేవాస్లో ఉన్నారు. ఆయన బర్త్డే రోజు కూడా ఆయన కష్టపడుతున్నారు. ఈరోజు అలాంటి సమయంలోని ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవాలని యూత్ కమిటీ కానీ, నాయకులు కానీ, పంచాయతీ పెద్దలు కానీ అందరూ కూడా భావించి మండల పార్టీ ప్రెసిడెంట్ ఒకప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి అన్నదాన కార్యక్రమం పెట్టి ఈరోజు వేలాది మందికి అన్నం పెట్టాలి, అలాగే ఈ కేక్ కటింగ్లో పాల్గొని అందరినీ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలిపి, ఆ దేవుడి దయ వల్ల ఆయనకి ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుండి, అదేవిధంగా ఆయన శక్తితోటి ముందుకు వెళ్ళి అన్ని విధాలుగా ఈ తెలుగుదేశం జెండాని రెపరెపలాడించి భవిష్యత్తును కాపాడే నాయకుడు కాబట్టి ఆయన సుఖశాంతులతో బాగుండాలని ఏకైక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి. ఈరోజు నన్ను పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా అందరూ కూడా మనందరం కలిసి చేసినందుకు చాలా సంతోషంగా భావిస్తూ, అలాగే నర్సీపట్నం ప్రాంతం ఎప్పటికీ కూడా మా కష్ట సమయాల్లో లోకేష్ గారు వచ్చి నిలబడ్డారు.
ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మవారి దగ్గర ఎన్ని అడుగులు పెట్టాలి? చెరువు మధ్యలోని పార్వతీ పరమేశ్వరుది 108 అడుగులు విగ్రహాన్ని కేరళ శిల్పి ఆయనతోటి పెట్టాలని చెప్పి నిర్ణయించి ఆ సంకల్పం తీసుకొని నేను ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఇప్పటికి 4-5 నెలల నుంచి ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. డిజైన్లు అన్నీ అప్పటి నుంచి కూడా నాన్ వెజ్ కూడా నేను ముట్టుకోకుండా సంకల్పంతో ముందుకెళ్తున్నాను. కాబట్టి నేను నర్సీపట్నం ప్రజానికాన్ని మొత్తం కోరుతుంది ఏంటంటే మీరందరూ కోరుకోండి, అది నిజంగా మంచి ప్లేస్ అవుతుంది. రేపు రాను రోజు ప్రపంచం అంతా దాని వైపు చూసే విధంగా నర్సీపట్నం ప్రాంతం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా చెప్తాను. థ్యాంక్ యూ. మొరలే ఈ బాబు తినిపించు